మలయాళం నటుడు టొవినో థామస్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఏఆర్ఎం. గురువారం ఈ సినిమా తెలుగులో థియేటర్స్లోకి వచ్చింది. ఏఆర్ఎం అంటే తెలుగులో అజయన్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. ఇది టొవినో థామస్కి 50వ చిత్రం. మిన్నల్ మురళి 2018 సినిమాలతో టొవినో థామస్ తెలుగు ఆడియన్స్కి కూడా కొంత పరిచయమే. ఏఆర్ఎం పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంది. ఇందులో టొవినో థామస్ 3 పాత్రల్లో కనిపించారు మనకి. జితిన్ లాల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. వేరువేరు కాలాల్లో సాగే 3 తరాల కథ ఇది. ఈ చిత్రానికి ప్రధాన బలం నిధి అన్వేషణతో కూడిన ప్లాట్. కేలు, మనియన్, అజయన్ అనే 3 పాత్రల్లో టొవినో థామస్ మనకి ఈ చిత్రంలో కనిపిస్తాడు. 3 పాత్రల్లో టొవినో థామస్ బాగానే ఆకట్టుకుంటాడు ఈ సినిమాలో ప్రేక్షకుల్ని. ఈ 3 పాత్రల్లో మనియన్ పాత్ర మనల్ని మిగతా 2 పాత్రల కంటే బాగా ఆకట్టుకుంటుంది. కేలు పాత్ర చేసే యుద్ధ విద్యలు, యాక్షన్ ఎపిసోడ్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్గా నటిస్తే ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కూడా హీరోయిన్స్ పాత్రలు పోషించారు. సురభి లక్ష్మి క్యారెక్టర్ కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. మిగతా క్యారెక్టర్స్ మనకి అంత ఇంపాక్ట్ చూపించవు. టెక్నికల్గా చాలా క్వాలిటీ చూపించారు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, ఎడిటింగ్ అన్నీ చాలా బాగా కుదిరాయి. జితిన్ లాల్ కొత్తవాడైనా చాలా బాగా క్లారిటీగా తెరకెక్కించాడు ఈ కథని. అతను మార్క్ మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం బెటర్గా నడిపిస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా అన్ని వర్గాల ఆడియన్స్కి మంచి సినిమా చూశామనే భావనని ఇస్తుంది.